నమస్తే నీలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం. నేను మీ రమేష్ మిద్దే. ఇవాళ మనము సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రసూల్పుర గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ సయ్యద్ సాజిద్ అలీ గారు 3 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా ప్రయోగాల వ్యవసాయము. ముఖ్యంగా ఆయన కాన్సెప్ట్ ప్రొటెక్షన్ ఫార్మింగ్, అంటే పంటను కాపాడుతూ ఏ సీజన్లో అయినా కూడా దిగుబడి సాధించాలి, దాన్ని మార్కెట్ చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం వారితోనే ఉన్నాము. మరి ఇవాళ ఈ వ్యవసాయ పద్ధతులు ఎక్కడి నుంచి ఆయన నేర్చుకున్నారు, ఎప్పటి నుంచి అవలంబిస్తున్నారు, వీటి ద్వారా వచ్చే లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి, ముఖ్యంగా సవాళ్ళను ఎట్లా అధిగమించాలి ఇప్పుడున్న రైతాంగం అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే సాజిద్ అలీ గారు. నమస్తే అండి. ముందుగా ఒకసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు సయ్యద్ సాజిద్ అలీ. మా ఊరు పేరు రసూలాబాదు, కొమరవెల్లి మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ ఫార్మింగ్ చేస్తున్నాను. అది మ్యాక్సిమం నేను ఆర్గానిక్లా చేస్తున్నాను. అది మళ్ళీ ప్రొటెక్టెడ్ కల్టివేషన్. ఇప్పుడు దాంట్లో అవేర్నెస్ తేవాలి అని నా మిషన్ యాక్చువల్లీ. అది కూడా మనకు ఫార్మర్స్కి అవేర్నెస్ తేవాలి. మనం ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏ పంటకు మనకు ధరలు అంది వస్తాయి. అంటే మనం ఎండాకాలంలో వేసే పంటలు కొన్ని ఉంటాయి, వర్షాకాలంలో వేసే పంటలు కొన్ని ఉంటాయి, మళ్ళీ చలికాలంలో వేసి ఉంటాయి. చలికాలంలో ఎన్ని పంట రాదు, అన్ని పంటలు రావు, దాంట్లో వచ్చే కొన్ని పంటలు ఉంటాయి. అది ఎప్పుడు వేయాలి, ఏ కాలంలో వేయాలి, ఎప్పుడు వస్తే మనకు రేటు మంచి రేటు వస్తుంది. ఇంత ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంత సీజన్ బట్టి చెప్పాను. దాంట్లో బట్టి తీసి మళ్ళీ అవుట్ ఆఫ్ సీజన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సమ్మర్లో రేట్స్ బాగుంటాయి, కూరగాయలకు రేట్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మనము ప్రొటెక్టెడ్గా చేసుకుంటే కల్టివేషన్ మనకు ధరలు బాగా వస్తాయి, మన దిగుబడి మంచిగా వస్తుంది. ఆ ప్రొటెక్షన్లో ఏం చేయాలంటే ఇది ఇలాంటి షెడ్ నెట్ వేసుకోవాలి. ఓకే, ఇది మళ్ళీ లో టన్నల్ అని ఒక కొత్త పద్ధతి ఉన్నది, అది వేసుకోవాలి. మళ్ళీ పాలీ హౌస్లో పోలేము కదా, చిన్న ఫార్మర్స్ పాలీ హౌస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, అది కూడా ప్రొటెక్టే. కానీ తక్కువ ధరల మనకు ఫార్మర్స్కి రీచ్ అయినట్టు ఇలాంటివి ఉంటాయి, చాలా తక్కువ రేట్లో వచ్చేస్తాయి. నాకు తెలిసి ఒక 2-3 పంటల్లో దీని పైసలు వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ ఈ ప్రొటెక్షన్ షేడ్ నెట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఓపెన్లో వేసినప్పుడు ఈ పంటలు రావు, దీంట్లో వచ్చే పంటలు వేరే ఉంటాయి అవి. అది మనకు మార్కెట్లో ఏం కూరగాయలు అప్పుడు లేనప్పుడు మనం ఇవి వేసుకున్నాం అనుకోండి, దానికి ప్రైస్ బాగా వస్తుంది, డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు నేను చలికాలంలో కుకుంబర్ మన దోసకాయ వేసాను, చలికాలంలో దోసకాయ వేసాను, దానికి రేట్ నాకు 55 రూపీస్ దాకా వచ్చింది. అంటే దోసకాయకు 55 రూపీస్ అంటే చాలా మంచి ధర. అది అంటే నార్మల్ సీజన్లో కూడా రావచ్చు, అంటే దాంట్లో కాంపిటీషన్ బాగుంటుంది కదా. ఓకే సార్, చాలా మంది పెడతారు అప్పుడు, చాలా మంది పెడతారు. మళ్ళీ అప్పుడు మనం ఈ ఆఫ్ సీజన్ పెట్టుకోండి. ఇటు రెండు ఉన్నాయి, సీజన్ ఆఫ్ సీజన్లో మనకు మార్కెట్లో కొన్ని కూరగాయలు అందుబాటులో ఉండవు. ఓకే, అవునవును. అది ఆఫ్ సీజన్ ఎందుకు ఉంటారంటే ఆ పర్టిక్యులర్ కూరగాయలు ఆ సీజన్లో పండాయి అన్నట్టు ఓపెన్లో. దానికి మనం ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో తీసుకొచ్చినాం అనుకో, దాన్ని దిగుబడి మంచిగా వస్తుంది, ధర ముఖ్యమైనది కదా. ఒక్కొక్కసారి టమాటా రేటు మీకు తెలిసి ఉన్నది, ఎంత దిగిపోతుంది. కానీ మనం వర్షాకాలంలో ఇలాంటి దాంట్లో ప్రొటెక్షన్ చేసుకుంటా ఇది మన స్టేకింగ్ కట్టుకొని టమాటాలు పండిస్తే దానికి మచ్చ రాకుండా క్వాలిటీ కాయలు వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి క్వాలిటీ కాయలు వస్తాయి. దానికి మార్కెట్లో ధర ఉంటుంది, మార్కెట్లో మంచి రేట్ వస్తుంది, మళ్ళా మీకు దిగుబడి కూడా బాగా వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైనా మార్కెట్కి చూసి కంపీట్ చేయాలి. ఫార్మర్స్కి నాకు ఇదే అడ్వైజు. మనం అందరం చాలామంది నాలాంటి వాళ్ళు లక్షలు ఉంటారు పండించేటోళ్ళు, కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం మార్కెట్ స్టడీ చేసి పంటలు పెట్టుకోవాలి. సార్, ఇప్పుడు మనం ఈ షేడ్ నెట్లో ఉన్నాం, అంటే ఈ షేడ్ నెట్ కింద మన బ్యాక్గ్రౌండ్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ టమాటా నడుస్తుంది. అయితే ఇట్లా దీనికి అనుకూలమైన పంటలు ఏమేమి ఉంటాయి? అన్నీ వేసేసుకోవచ్చా, తీగ జాతులు, కూరగాయలన్నీ? దీంట్లో ఏంటంటే నీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది ఏంటంటే మనకు ఓపెన్ ఫీల్డ్ కాదు కదా, ఇది మనం కవర్ చేసుకున్నాం మొత్తం. అయితే అన్ని పంటలు రావు దీంట్లో. ఎందుకంటారా, మనకు పాలినేషన్ కావాలా. రైట్.
పాలినేషన్ అంటే మన హనీ బీన్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా తిరుగుతుంటే పాలినేషన్ అవుతుంది పురుగులతోని కానీ పక్షులతోని కానీ. అలాంటి పాలినేషన్కి దీనికి అవకాశం ఉండేది లోపల. అంటే కొన్ని సీడ్స్ కొన్ని పంటలు ఏమున్నాయంటే ఎట్లా ఉన్నాయంటే అవి సెల్ఫ్ పాలినేటెడ్ ఉంటాయి అన్నట్టు. ఓకే, అలాంటి పంటలు మనం దీంట్లో వేసుకోవచ్చు. అట్లా ఏ రకాలు ఉంటాయి మనకి దాంట్లో మనకు ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు దీంట్లో ఏ సీడ్ ఏంటంటే ఒక కీరా చాలా ముఖ్యమైనది. ఓకే, కూకుంబర్ కూడా మన దేశీది కాదు, యూరోపియన్ కూకుంబర్ అంటే గ్రీన్ ఉంటుంది కదా, రైట్. అది దానికి రేట్ కూడా బాగుంటుంది, క్వాలిటీ బాగా వస్తుంది దీంట్లో. ఆ పంట దీంట్లో వస్తుంది. అది మనం బయట పెట్టినాం అనుకోండి అది పంట రాదు అసలు. ఓహో, అది అది దీంట్లో అయితే చాలా మంచిగా వస్తుంది. నాకు తెలిసి అది షేడ్ వేసుకున్నాం అనుకో ఒక 2 పంటల ఈ షేడ్ కాస్ట్ తీసుకోవచ్చు మనం. ఆ యూరోపియన్ కూకుంబర్ పెడితే దానికి ఎప్పటికీ రేట్ ఉంటుంది. రైట్. ఇంకా ఏమేమి పంటలు వస్తాయి? దీని తర్వాత మనము టమాటా ఇది ఉంది, టమాటా ఉంది, క్యాబేజ్ పెట్టుకోవచ్చు, మనము క్యాప్సికమ్ పెట్టుకోవచ్చు, మళ్ళీ అట్నే పోతే చిల్లీ పెట్టుకోవచ్చు. రైట్, మిర్చి. ఇలాగే ఇంకా 2-3 పంటలు ఉన్నాయి, క్యాలీఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాంటి పంటలు మన 7-8 కూరగాయల పంటలు ఉన్నాయి, అవే వస్తాయి. ఇంకా ప్రతిదీ రాదు అన్నట్టు. ఎస్పెషల్లీ మన తీగ జాతి ఉంటాయి కదా, బీర కానీ ఇది మనది ఏమంటారు కుకుంబర్ కూడా తీగ జాతి కదా, అది వస్తుంది. కానీ వేరేది మన కాకర కానీ మన దేశీయ కుకుంబర్ అయితే అంత అనువుగా ఉండదా? రాదు. ఓకే, దానికి ఓపెన్లో పెట్టాలి. రైట్. సరే, ఇప్పుడు ఇంకోటి మనము ఇప్పుడు ఓపెన్లో చేసే వ్యవసాయానికి ఇప్పుడు ఇట్లా ప్రొటెక్షన్ కల్టివేషన్ అంటున్నారు, కొన్ని పంటలు మాత్రమే వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే ఆ పంటలు బయట పెడితే తక్కువ రావచ్చు, కొంతసారి రాకపోవచ్చు అన్సీజన్ అయితే. ఇప్పుడు అన్సీజన్ నుంచి అసలు మనం పండిస్తున్నది అన్సీజన్లా మామూలుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయటికి దీని లోపలికి తేడా ఏముంటుంది? బయటికి దీనికి తేడా అదే ఇందాక చెప్పినట్టు, ఇది మనకు పెస్ట్ అటాక్ కాకుండా ఉంటుంది, చాలా ముఖ్యమైనది. ఇంకోటి టెంపరేచర్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు మనము ఎండాకాలం అయితే దీనికి సన్ బర్న్, డైరెక్ట్ సన్ కొడుతుంది కదా, రైట్. అవునవును. అయితే ఏ కాయ మీద సన్ బర్న్ అవుతుంది, సన్ బర్న్ తెలుగులో. ఆ సన్ బర్న్ కాకుండా అది ప్రొటెక్ట్ చేసుకుంటుంటాడు నెట్. అంటే డైరెక్ట్ ఎండ తీవ్రత కాయ పిందే ఆ దశ మీద పడకుండా డివైడ్ చేస్తుంది అన్నట్టు. సేమ్ వర్షాకాలంలో కూడా మనం వర్షం డైరెక్ట్ పడకుండా దీని మీద పడితే అది చినుకులు అది డివైడ్ అయిపోతాయి, స్ప్రెడ్ అయిపోతాయి కదా, ఒక తేమలాగా వచ్చేస్తుంది, స్ప్రింకిల్ లాగా అయిపోతుంది. అది ఇవన్నీ ఫలితాలు.